దేవుని చిత్తం నా పట్ల ఏమైందో, దేవుని చిత్తం నా పట్ల ఏముందో అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు అన్నిటికంటే అంతటికంటే ఏది మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడంటే అది ఆయన చిత్తం ఏంటంటే స్తుతించడము. మనం ఆయన్ని స్తుతించాలి. ఏ పరిస్థితిలోనైనా అర్థమవుతుందండి, స్తుతించగలుగుతున్నామా? ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి మనం ఎవరిని వాళ్ళు పరిశీలన చేసుకుందాం. ఈరోజు వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. నిజంగా మనం దేవుని చిత్తం చేయగలుగుతున్నామా? దేవునిని సంతోషపరచగలుగుతున్నామా? నిజంగా ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అక్కడ ఏమని రాస్తుంది? ప్రతి విషయంలోనూ ఏంటంట? ప్రతి విషయంలోనూ, ఆ విషయం ఈ విషయం అని కాదు, ప్రతి విషయంలో నీకు మేలు జరిగినా దేవుని స్తుతించాలి, కీడు జరిగినా దేవుని స్తుతించాలి, అప్పైనా దేవుని స్తుతించాలి, నీకు సమృద్ధి కలిగినా దేవుని స్తుతించాలి, నీ పంట పండకపోయినా దేవుని స్తుతించాలి, నీ పంట నష్టపోయినా దేవుని స్తుతించాలి. ఏది జరిగినా ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి మనం ఇలా చేయలేకపోతున్నాం. మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించగలుగుతున్నాం, కానీ దేవుని ప్రార్థించగలుగుతున్నాం. కానీ మనకి మన జీవితంలో కార్యాలు జరగనప్పుడు, మన జీవితంలో వ్యతిరేకతలు ఉన్నప్పుడు, మన జీవితంలో నిందలు అవమానాలు ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. ఆ మనసు మనకి రావట్లేదు. ఎక్కడ లోపం జరుగుతుంది, అసలు ఎక్కడ మనం తప్పిపోతున్నాం అనేది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితం ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది, మన జీవితం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉంటుంది అని బైబిల్లో ఎక్కడా లేదు. ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత గొప్ప భక్తి పరులైనా, ఎంత గొప్ప ప్రార్థనా పరులైనా, ఎంత గొప్ప ఆరాధన వీరులైనా, ఎంత గొప్ప అభిషిక్తులైనా, ఎంత గొప్ప అపోస్తులైనా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు, సుఖదుఖాలు అనేవి సహజం. ఈరోజు సంతోషంగా ఉన్నాం అనుకునే లోపలనే మరుసటి రోజు ఏదో ఒక శ్రమ, మరుసటి క్షణంలోనే ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక పోరాటం. ఎంత గొప్పవారి జీవితంలోనైనా బైబిల్ మనకు అదే చెప్తూ ఉన్నది కదా. కాబట్టి ఎవరి జీవితం కూడా సాఫీగా, హాయిగా, హ్యాపీగా, రిలాక్స్డ్గా వెళ్ళిపోతుందని ఎక్కడా లేదు బైబిల్లో. అలాంటిది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు, పొరపాటు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనము ఎలా ఉండాలంటే దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. కాబట్టి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనము. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనము. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు. ఇంకొక వచనం కూడా చదువుకుందాం. 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. కూడా చదువుకుందాం. 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఈ 22వ అధ్యాయం మొత్తం కూడా తన్ను సౌలు చేతిలో నుండి స్తుతించడం, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు వాక్యములను స్తుతించాడంట. యెహోవాను స్తుతించాడట. ఆ వచనాలన్నీ ఈ అధ్యాయం అంతా రాయబడ్డాయి. స్తుతి కీర్తన అది. కాబట్టి దావీదు ఎప్పుడు ఈ కీర్తన రాశాడంటే ఫస్ట్ మాటలోనే ఉంది. ఏమని? యెహోవా తను సౌలు చేతిలో నుండి, అతని శత్రువులందరి చేతిలో నుండి అతన్ని విడిపించిన తర్వాత దావీదు ఈ గీత వాక్యములను చెప్పి స్తుతించాడు అని ఉంది. అంటే ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే దావీదు తన శత్రువులందరి చేతిలో నుండి విడిపించబడిన తర్వాత, శ్రమలన్నింటినీ విడిపించబడిన తర్వాత రాసిన కీర్తన అని మనకు అర్థమవుతుంది. అయితే దావీదు అంటేనే కీర్తనకారుడు. ఎందుకంటే మనం కీర్తనల గ్రంథం మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉంటాయి కదా. ఈ 150 కీర్తనల్లో కూడా చాలా దగ్గరగా 75 కీర్తనలు, అర్థమవుతుందండి, 73 కీర్తనలు దావీదు పేరు మెన్షన్ చేసి ఉంటుంది, దావీదే రాశాడని.
కానీ ఇంకొక కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలు డైరెక్ట్గా దావీదు రాశాడని మనకి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కాబట్టి మేబీ దావీదు రాసి ఉండొచ్చు, రాయకపోయి ఉండొచ్చు, అది మనకైతే తెలియదు. కానీ స్పష్టంగా అయితే 73 కీర్తనలు. ఇంకా మనకి అపోస్తుల కార్యంలో వీటిలో వాటిలో ఉదహరించిన తీరును బట్టి ఇంకొక 2 కీర్తనలు కూడా, కీర్తన 2 తర్వాత ఇంకొక కీర్తన కూడా దావీదు రాసినట్టుగానే ఆ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంచుమించుగా 75 కీర్తనలు దావీదు రాయడం జరిగింది. తన జీవిత కాలం అంతా, తన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలోనూ దావీదు కీర్తన రాయడం ఆయనకి అలవాటు. ఇది ఈరోజు వచ్చిన అలవాటు కాదు, కానీ ఆయన చిన్నప్పటి నుండి కూడా ఆయన జీవితంలో ఏది జరిగినా, మేలు జరిగినా కీడు జరిగినా, ఆయనకి శత్రువులు ఆయన మీదకి దండెత్తి వచ్చినా, ఆయన జీవితంలో భయంకరమైన శ్రమలు కలిగిన, నిందలు కలిగిన, కుటుంబం విచ్ఛిన్నమైపోయినా, ఆయనకి అనేక మానసికమైన ఒత్తిళ్ళు ఎదురైనప్పుడు, భయంకరమైన మోసం ఎదుర్కొన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా దావీదు కీర్తనలు రాస్తూ ఉండేవాడు. అందుకే అన్ని కీర్తనలు రాయగలిగాడు. అర్థమవుతుందండి. రాసిన ప్రతి కీర్తన సంతోషంగా ఉన్నప్పుడు రాసింది కాదు. చాలా కీర్తనలు మనకు చదివితే అర్థమవుతుంది. ఆయన కన్నీళ్లలో ఆయన పడక కొట్టుకుపోయేటప్పుడు ఆయన భయంకరంగా రోదిస్తూ విలపిస్తూ రాసిన కీర్తనలు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించాడు. అందుకే దావీదు దేవుని చిత్తానుసారుడని ఎందుకు అనుకుంటారు తెలుసా? ఎందుకు పిలువబడతాడు తెలుసా? దావీదు జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. దావీదు కూడా మనకంటే భయంకరమైన పాపాలన్నీ చేసినవాడు, భయంకరమైన అకృత్యాలు చేశాడు, భయంకరంగా నీచంగా ఆలోచించేవాడు, అనేక పొరపాట్లు చేసేవాడు. గర్వం ఉండేది ఆయనలో కూడా, అహంకారం ఉండేది ఆయనలో కూడా, చెప్పిన మాట కొన్నిసార్లు వినేవాడు కాదు, తిరుగుబాటు చేసేవాడు. ఇలాగా చాలా రకాలైన బలహీనతలు మనకున్నట్టుగానే దావీదు జీవితంలో ఒక మనవరం కూడా మనం విన్నాం. అంతటి వయసుకు వచ్చినప్పుడు కూడా ఆయనలో కొంతపాటి గర్వాన్ని బట్టి ఆయన చాలా ఇబ్బందులు పాలయ్యాడని మనం చూసాం. కాబట్టి ఇది చూసినప్పుడు దావీదు జీవితం అంతా ఓవరాల్గా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, దావీదు పొరపాట్లు చెయ్యింది ఏమీ లేదు, చేస్తూనే వచ్చాడు కదా. చేసిన ప్రతిసారి దేవుడు ఆయన కొడుతూనే ఉన్నాడు శ్రమలతో కూడా. ఆయనకి దేవుని చిత్త ప్రకారం వచ్చిన సమస్యలు కొన్ని అయితే, ఆయన చేసిన తప్పుల వల్ల వచ్చిన సమస్యలు ఇంకొన్ని కదా. ఆయన చేసిన పొరపాట్లను బట్టి దేవుడు శిక్షించిన దాన్ని బట్టి ఇంకా తెచ్చుకున్నాడు శ్రమలు. కానీ ఏ శ్రమ అయినా కూడా అది ఆయన పొరపాటు చేసిన దాని వల్ల వచ్చినా, చెయ్యని దాని వల్ల వచ్చినా, ఏ శ్రమ అయినా, ఏ పరిస్థితి అయినా, ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించడం అనేది దావీదు జీవితంలో కీలకమైన విషయం. దావీదు అంత గొప్పవాడిగా ఈరోజు మనకు కనపడడానికి, దావీదు జీవితం అంతా మనం గమనించినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, దావీదుకున్న కీ పాయింట్ ఏంటంటే, ఆయనకున్న ఏమంటారు సీక్రెట్ ఏంటంటే, ఆ రహస్యం ఆయన భక్తి జీవితానికి, ఆయన అంతగా ఎదగడానికి, అంతగా దేవుని కృప పొందుకోవడానికి, అంతగా దేవుని ఇష్టానుసారుడిగా బ్రతకడానికి ఆయనకున్న మెయిన్ రహస్యం ఏంటంటే, ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించే అలవాటు దావీదుకు ఉంది. కాబట్టి దావీదు జీవితంలో గొప్ప విజయాలను చూసేవాడు. పడేవాడు, మళ్ళా లేచేవాడు. ఎంత కింద పడ్డాడో అంత పైకి లేచేవాడు. ఎన్ని శ్రమలు, అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టేసినా కూడా మరలా గొప్ప విజయం. సొమ్మసిల్లిపోయినా మరలా విజయం చూసేవాడు. పడిపోయినా ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఆయన గొప్ప గొప్ప విజయాన్ని చూడడానికి కారణము ఏంటంటే, ఆయనకి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చేది, ఆయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేది, ఆయనకి శక్తి బలం ఎక్కడి నుంచి వచ్చేది అంటే, దేవుణ్ణి స్తుతించడం వల్ల ఆయనకి శక్తి, ఆయనకి బలం, ఆయనకి విశ్వాసం. ఎలా స్తుతించేవాడు అంటే, దేవుడు ఏదో చేశాడు అని స్తుతించేవాడు కాదు, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించేవాడు కాదు, కానీ ఆయన దేవుడు కార్యాలు చేయకపోయినా స్తుతించేవాడు. ఎలా స్తుతించగలిగేవాడు? ఏ కార్యాలు చేయకపోతే ఎలా స్తుతిస్తావు చెప్పండి? దేవుడు మనకు మేలు చేయకపోతే, మనల్ని బ్లెస్ చేయకపోతే మనం ఎలా స్తుతిస్తాం? అందులో స్తుతించడం అంటే అది కాదు. స్తుతించడం అంటే నీకేదో చేస్తేనే, నీ జీవితంలో కార్యం జరిగితేనే చేసేది కాదు స్తుతి అంటే. కృతజ్ఞత అంటే అది కాదు. స్తుతించడం అంటే ఆయన ఎవరో తెలుసుకుని ఆయనను ఆయననగా గొప్ప చేయడమే స్తుతించడం. అర్థమవుతుందండి? ఆయన చేస్తే స్తుతించడం కాదు, ఆయన ఎవరో గుర్తించి చేసేదే స్తుతి. అర్థమవుతుందండి? ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన నీకేదో చేశాడు కాదు, ఆయన ఎవరు? దావీదు కీర్తనలలో రాస్తూ చూడండి, 2వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును,
నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు. బలాత్కారుల చేతిలో నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఈ మాటలను బట్టి చాలా పదాలు పలుకుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నా కేడము, నా రక్షణ శృంగము. అంటే ఈ ఆయన దేవుడు ఎవరో చెప్తున్నాడు. నా దేవుడు నా రక్షకుడు, రక్షించడానికి సమర్థుడు, నా కేడము, నా బలమైన, నా దుర్గమైన. అర్థమవుతుందండి? నా రక్షణ శృంగము, నా కోట, నా శైలమైన. కాబట్టి ఆయన రక్షిస్తాడు నన్ను ఖచ్చితంగా. అంటే ఎలా స్తుతిస్తున్నాడు? దేన్ని బట్టి స్తుతిస్తున్నాడు? కార్యం జరిగితేనా? కార్యం జరిగిందని కాదు, కానీ దేవుణ్ణి దేవునిగా స్తుతించాలి. అదవుతుందండి. ఏం గుర్తు చేసుకోవాలి స్తుతించేటప్పుడు? నా జీవితంలో ఏం చేసావు ప్రభా, ఇవి కాదు గుర్తు చేసుకోవడం కాదు, కానీ ఆయన్ని గుర్తు చేసుకోవాలి, ఆయన శక్తిని గుర్తు చేసుకోవాలి, ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ఆయన కృపను గుర్తు చేసుకోవాలి, ఆయన లక్షణాలను గుర్తు చేసుకోవాలి, ఆయన స్వభావాన్ని గుర్తు చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఆయనను గుర్తు చేసుకుంటే మనం స్తుతించకుండా ఉండలేం. కాబట్టి మనం స్తుతించాలంటే ఎప్పుడు స్తుతించగలుగుతాం? మన పరిస్థితులను చూసుకుని కాదు, ఆయన్ను చూసి స్తుతించాలి. ఆయన్ని చూసి ఆయన గుణగణాలని గుర్తు తెచ్చుకొని, ఆయన్ని అర్థం చేసుకొని, వాక్యం చదివినప్పుడు ఆయన ఏంటో అర్థమవుతుంది. మన పరిస్థితుల్లో ఆయన చూసినప్పుడు ఆయన మనకి ఎవరో అర్థమవుతుంది. కాబట్టి అర్థమైనప్పుడు మనం ఏం చేయాలంటే దానిని బట్టి ఆయన స్తుతించడానికి నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇది దేవుని చిత్తం. మనం ఏం చేసినా చేయకపోయినా స్తుతించడం నేర్చుకోవాలి. ప్రతి విషయమందును స్తుతించడం. ఇది ఎవరికి పుట్టుకతో వచ్చే విద్య కాదు. అర్థమవుతుందండి? పుట్టుకతో వచ్చే విద్య కాదు. మనసుని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి విషయంలో స్తుతించడానికి ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోవాలి. మనం ప్రతి విషయంలో అది ఏదైనా, ప్రభువా నేను స్తుతించాలి, నిన్నుగా స్తుతించాలి, నాకేదో చేస్తే కాదు, నాకేం చేయకపోయినా నేను స్తుతించాలి అని ఒక తీర్మానం తీసుకుని మనం ఒక ఆలోచన చేస్తే కనుక నిజంగా మన జీవితాలు కూడా దావీదు జీవితం వల్లే ఆశీర్వాదకరంగా మలచబడతాయి. ఎందుకంటే అందులోనే ఉంది సీక్రెట్ అంతా. అర్థమవుతుందండి? దావీదు జీవితంలో ఈరోజట దావీదు అయిపోయింది, ఆయన వయసు అంతా అయిపోయింది, ఆయనకు అలవాటు. ఇప్పుడే కాదు కానీ ఆయనకి మొదటి నుంచి కూడా అలవాటు. ఎక్కడికైతే వెళ్ళాడో ఆ పాయింట్ దగ్గర అక్కడ ఆగేవాడు. ఆగి వెనక్కి చూసుకునేవాడట. ఆయన జీవితం అంతా మరలా రివైండ్ చేసుకునేవాడు. ఆయన జీవితం అంతా రీక్యాప్ చేసుకునేవాడు. అసలు నేనేంటి, నేను ఎక్కడ పుట్టాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నా జీవితం, నా బాల్యం ఎలా ప్రారంభమైంది, నా బాల్యంలో అసలు ఏ సమస్యలు వచ్చాయి, నా బాల్యంలో నేను క్షేమంగా ఉండడానికి కారణం ఎవరు, బాల్యంలో నాకు అనారోగ్యం కలిగినప్పుడు, బాల్యంలో నాకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఇలాగూ ప్రతిదీ పాయింట్ టు పాయింట్. అర్థమవుతుందండి? ప్రతిదీ గుర్తు చేసుకునేవాడు, ఆగి వెనక్కి చూసుకునేవాడట. ఎప్పుడైనా మనకి అలవాటు ఉందా? మన జీవితంలో మనకి ఎంతసేపు కూడా ముందున్నవే కానీ వెనక్కి ఎందుకు చూడాలి? వెనక్కి చూడడం అంటే పాపం వైపు, లోకం వైపు కాదు, కానీ దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకోవాలి. అసలు మన జీవితాన్ని ఒకసారి మరలా మనం రివైండ్ చేసుకుంటే, ఒక్కసారి మనం గుర్తు చేసుకోవడానికి సమయం తీసుకోవాలి. ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇలా వేస్తే అలా రివైండ్ అయిపోయి మొత్తం గుర్తొచ్చేస్తాయని కాదు. మనం ఏం చేయాలి? సమయం తీసుకుని కొంచెం సమయం కేటాయించి. ఎందుకంటే ఆ కీర్తన ఎలా రాయగలిగాడు ఆయన? అంత కీర్తన ఎలా రాయగలిగాడంటే అన్నీ జరిగిపోయిన తర్వాత కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడట. ఏం జరిగింది, ఇప్పుడు వరకు ఏమేం చేశాడు దేవుడు, ఎప్పుడెప్పుడు నాకు ఎలా సహాయం చేశాడు, ఎప్పుడు నేను ఏం ప్రార్థన చేశాను, ఎప్పుడు నా ప్రార్థనకి జవాబు ఎలాగిచ్చాడు, ప్రతిదీ రీక్యాప్ చేసుకుంటున్నాడు. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవా చేసిన కార్యములలో దేనిని మర్చిపోవద్దు. అందుకే ఆయనకున్న సీక్రెట్ అదే. అందుకే కూర్చుని ఏం చేస్తున్నాడట? గుర్తు చేసుకుంటున్నాడట. గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయనకి అన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన జీవితాన్ని ఒకసారి మనం కూడా గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన జీవితంలో చిన్నప్పుడు ఆయన జీవితం ఎలా ఉండేది? గొర్రెల కాపరిగా ఉండేవాడు కదా. గొర్రెల కాపరి. ఆయన ఏమి రాజకుమారుడు కాదు. ఆయన ఏమి గొప్ప గొప్ప బంగళాల్లో, కారుల్లో, వీటిలో వాటిలో అష్టైశ్వర్యాల్లో పుట్టినవాడు కాదు. సుఖభోగాలలో వీటిలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప చదువులు చదువుకున్నవాడు కాదు. ఏమీ కాదు. అడవుల్లో తిరిగేవాడు, కొండల్లో, లోయల్లో, గుట్టల్లో తిరిగేవాడు. అన్నదమ్ముల్లో
పోనీ ఒక్కగానొక్క కొడుక, ఎంతో మంది కొడుకులలో ఒక్కడు, కనిష్ఠుడు కదా, ఎన్నిక లేనివాడు, వాడొకడు ఉన్నాడనే సంగతి కూడా తండ్రికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మర్చిపోయేవాడు. ఎందుకంటే సమూయేలు ప్రవక్త వచ్చి ఒకరోజు నీ కొడుకులందరూ ఎక్కడ ఉన్నారంటే అందరినీ పిలుస్తాడు, కానీ దావీదుని మర్చిపోయాడు. దావీదు ఉన్నాడని, ఎందుకంటే అందరిని పిలిచాడు రాజుగా అభిషేకిస్తానంటే, కానీ తండ్రి కూడా ఎవరు ఆయన్ని ఎన్నిక చేసేవాళ్ళు కాదు. అలాంటి లైఫ్ అయింది దావీదు జీవితం. ఎన్నిక లేని జీవితం. అర్థమవుతుందండి. తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ తృణీకరించే జీవితం. అందరూ ఆయన్ని అన్నదమ్ములు ఏం చేసేవారు? ఆయన్ని ఎందుకు వచ్చావు నువ్వు, పో పో, ఎందుకు వచ్చి యుద్ధంలోకి, నువ్వు చేతకాని వాడివి అని అతన్ని అసమర్థుడిగా ఎంచి కించపరిచేవారు. తన కుటుంబస్తులే అనేకసార్లు కీర్తనలో ఆ మాటలు కూడా ప్రస్తావిస్తాడు ఆయన. తన కుటుంబస్తులు కూడా ఆయన ఎన్నిక చేయలేదు. అలాంటి ఎన్నిక లేని జీవితము, అలాంటి బాల్య దశలో ఉన్నప్పుడు గొర్రెలు మేపుకుంటూ తిరిగేవాడు. ఆయనకి తెలిసింది అదే. అన్నదమ్ములు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. తన సహోదరులు వీళ్ళందరూ కూడా మంచి మంచి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఈయన పరిస్థితి ఏంటి? నాన్న గొర్రెల్ని మేపడం, నాన్న ఆస్తిని పట్టుకుని, ఆ గొర్రెల్ని పట్టుకుని వాటిని మేపుకుంటా కొండల్లో, లోయల్లో వాటి అవసరాలు తీర్చుకుంటా, చెప్పాలంటే ఒక రకంగా ఎలాంటి బ్రతుకు? ఒక పనివాని బ్రతుకు, అంతేనండి. ఒక పాలికప్ అంటారు కదా, పనివాని లాంటి జీవితము దావీదుదే. గుర్తు చేసుకుంటున్నాడు అన్నీ. అసలు నా జీవితం ఏంటి, అప్పుడు నాకు ఎవరున్నారు, అప్పుడు నన్ను ఎవరు చూశారు, అప్పుడు నన్ను ఎవరు గుర్తించారు అని గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకి చాలా శ్రమలు చిన్నప్పటి నుంచి కూడా. ఆ గొర్రెలు మేపేటప్పుడు కష్టం, బాధ, ఇరుకు. ఎందుకంటే సుఖంగా ఉండదు కదా, చాలా పనులు చేయాలి. ఆ గొర్రెలకు నీళ్లు పెట్టాలి, మేత కోసం ఎక్కడెక్కడో తిరగాలి, కాళ్ళు నొప్పి వస్తాయి, వాతావరణం సహకరించదు, ఎండ వాన వీటిలో తిరగాలి, గొర్రెల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుదిరినా కుదరకపోయినా సమయానికి తినడానికి తిండి ఉండదు, అర్థమవుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి ఉండదు. చిన్నప్పటి నుంచి ఈ శ్రమలన్నిటిలో కూడా గుర్తు చేసుకుంటుంటే, ఎవరు నన్ను కాపాడారు, ఎవరు నన్ను ఆదరించారు, ఆ సమయంలో నేను కుంగిపోయిన కొన్నిసార్లు అనిపిస్తుంది కదా చిన్నపిల్లలకి. వాళ్ళనేమో ఇలా చూస్తున్నాడు, నన్నేమో మా నాన్న ఇలా చూస్తున్నాడు, లేకపోతే నా పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు, మంచి బట్టలు కట్టుకుంటున్నారు, మంచిగా తింటున్నారు, నాకెందుకు ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరికి, మనుషులం కదా. అలా వచ్చినప్పుడు దావీదు కృంగిపోయినప్పుడు ఎవరు బలపరిచారు దావీదుని, ఎవరు లేవనెత్తారు? అర్థమవుతుందండి. కొన్నిసార్లు అలాంటప్పుడు చాలామంది దూరం అయిపోతారు, చాలామంది వెనకైపోతారు, చాలామంది ఇంకా వంకర మార్గాల్లో వెళ్ళిపోతారు, చాలామంది ఇంకా అవిధేయులుగా మారిపోతారు. కానీ నమ్మకంగా నిలబడినట్లు దేవుడు సహాయం లేకపోతే దావీదు బాల్యంలో బాల్యంలోనే ముగిసిపోయి ఉండేవాడు దావీదు కదా. ఇక్కడి వరకు వచ్చేవాడా? కాదు. కాబట్టి దావీదు చిన్నప్పటి నుంచి కూడా స్తుతించడం అలవాటు. అంతేకాకుండా దావీదు గొర్రెలు మేపుతూ వెళ్ళేటప్పుడు ఆ సింహాలు వచ్చిన ఆ గొర్రెలను దాడి చేయడానికి మాటు వేసి ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఇతని దగ్గర శక్తి లేదు, చిన్నోడు, బాలుడు కదా, ఆయనకి బలగం లేదు. ఆయన కూడా ఎవరో సహకారం లేకపోయినా కూడా ఎలుగుబంటి ఆ మంద మీదకి వచ్చిన, సింహం ఆ మంద మీదకి వచ్చిన, ఇవన్నీ ప్రస్తావించిన ఈ రెండు కూడా, ఇంకా లేనివి ఎన్ని శ్రమలు వచ్చాయో, తోడేళ్ళు రావచ్చు, ఇంకా రకరకాలైనవి, ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి ఆ గొర్రెలు మేపేటప్పుడు. ఈ ప్రతి పరిస్థితిలో కూడానట ఆయన తలపడినప్పుడు, సింహంతో తలపడినప్పుడు, ఎలుగుబంటితో తలపడినప్పుడు, నిజంగా దేవుడు సహాయం చేయకపోతే ఒక మనిషి గెలవగలడా? ఒక మానవుడు, ఒక బాలుడు సింహాన్ని జయించగలడా? సింహం ఎలా వస్తుంది? ఆకలితో వస్తుంది. అది ఎలాగైనా చేజిక్కించుకుని వెళ్ళిపోవాలనే పట్టుదలతో వస్తుంది, చాలా గట్టి పట్టుతో వస్తుంది. ఆ సమయంలో అది అటు ఇటు చూడదు, ఎంతటికైనా తెగిస్తుంది, ఎంతకైనా దాడి చేస్తుంది. అలాంటి సందర్భంలో దావీదు ఉన్నప్పుడు, దావీదుని నిజంగా దేవుడు సహాయం చేయకపోయి ఉంటే దావీదు ప్రాణాలతో బయటపడి ఉండేవాడా? దావీదు క్షేమంగా బయటకు వచ్చి ఉండేవాడా? ఎలుగుబంటి దాడి ఒకటా రెండా ఎలుగుబంటి దాడి చేసినప్పుడు కానీ, సింహం దాడి చేసినప్పుడు కానీ, ఇంకా ఏవేవో రకరకాలైన దాడులు జరిగినప్పుడు కానీ, ఆయన బాల్యం గుర్తు చేసుకున్నప్పుడు, అన్నిటిలో దేవుడు లేకపోతే ఈరోజు నేను లేను కదా, నా జీవితం అప్పుడే ముగిసిపోయేది. కాబట్టి ప్రభువా ఎంత గొప్ప కార్యాలు చేసావో నా జీవితంలో అని అడుగడుగున ఆయన స్తుతిస్తూ ఉండేవాడు దేవుణ్ణి. ఇలాంటి అలవాటు మనకు ఉందా? ఎప్పుడైనా ఒకసారి నీ జీవితంలో, నీ చిన్నప్పటి నుంచి ఒక్కసారి గుర్తు చేసుకుని, నీ బాల్య దశలో, నువ్వు చదువుకునే టైంలో, లేకపోతే నువ్వు ఆడుకునే టైంలో, నువ్వు తిరిగే టైంలో, అలాంటి పరిస్థితుల్లో నీకు ఎన్ని రకాలైన
కొంతమందికి అనారోగ్యాలు, కొంతమందికి భయంకరమైన ఆ, పరిస్థితులు, కొంతమంది ఇంకా వీళ్ళు బ్రతకరు అనేలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కృప చూపడాన్ని బట్టి, దేవుడు ఆరోగ్యం ఇవ్వడానికి బట్టి ఈరోజు క్షేమంగా మనం చాలా మంది ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనకి నెమ్మదినిచ్చాడు, మనల్ని కాపాడాడు. మనం ఎన్నో తెలియకుండానే ఎన్నో రకాలైన ఆపదలు చిక్కుకున్నప్పుడు కూడా, ఎందుకంటే జ్ఞానము లేక, తెలివి లేక అనేక సార్లు ఎక్కడెక్కడో మనం తప్పిపోవాల్సిన పరిస్థితుల్లో, ఎక్కడైనా మనం జారిపోయే పరిస్థితుల్లో దేవుడు కాపాడి మనల్ని, తల్లి కాదు తండ్రి కాదు కానీ మన వెన్నంటుండి కునుకని నిద్రపోని దేవుడు అడుగడుగున మనల్ని కాపాడాడు కాబట్టి మనం ఈరోజు క్షేమంగా ఈరోజు మందిరంలో కూర్చున్నాం. అవునా కాదా? అవునంటారు కాదంటారు? ఎన్నో ఆపదలు, ఎన్నో కీళ్ళు, ఎన్నో మేళ్ళు స్తుతించగలుగుతున్నామా దేవుణ్ణి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా ఎప్పుడైనా? ప్రభువా, నా జీవితంలో ఎన్ని మేళ్ళు చేసావయ్యా. బాలుడి నుంచి యవన వయసుకు వచ్చాడు. యవన వయసుకు వచ్చేటప్పటికి ఆయన్ని రాజుగా అభిషేకించడానికి దేవుడు పంపించాడు. ఎంత గొప్ప కృప నిజంగా కదా. అసలు దావీదెవరు? సౌలు మీద నుండి కృప దావీదు మీదకి మూవ్ అయిపోయింది. దావీదు కంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దావీదు కంటే గొప్పవాళ్ళు, గొప్ప వంశం వాళ్ళు, గొప్ప అందగాళ్ళు, గొప్ప శరీర దారుఢ్యం ఉన్నవాళ్ళు, బలిష్ఠులు, నేర్పరులు చాలామంది ఉన్నారు దావీదు కంటే. దావీదు అంత పొట్టోడు, ఇంత ఉంటాడు కదా, చిన్నోడు, అంత అందగాడు కాదు, అంత నేర్పరి కాదు. కానీ దావీదును దేవుడు వెతికాడు కదా. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉంటే దావీదుని దేవుడు వెతికి, నా చిత్తానుసారుడు, నా చిత్తమంతయు నెరవేర్చువారు నేను కోరుకున్న వాడు ఒకడున్నాడు, వాడిని అభిషేకించుపో అన్నాడు. ఎంత కృప! గుర్తు చేసుకుంటున్నాడు. అసలు నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటి? దేవుని పిలుపు కదా, దేవుని ఏర్పాటు కదా. దేవుని కన్నులు నన్ను వెతికి, వాళ్ళ నాన్నట ఎంతమంది ఇప్పుడు నీ కొడుకులందరిని పిలిపించమంటే అందరినీ పిలిపించాడట. ఈయన్ని పిలిపించలా. ఇది వాడిదేముంది, వాడెందుకు అని చిన్నచూపు చూశారు అందరూ కూడా. వీడు కాదు అనుకున్నారు. కానీ దేవుడు తృణీకరింపబడిన, ఎన్నిక లేని దావీదును ఎన్నుకొని, వీడు కాదు వీడే, మళ్ళా పిలిపించి ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఒక్కడున్నాడయ్యా. అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ నాన్నకి. ఒక్కడున్నాడయ్యా అక్కడిసారి, వాడు గొర్రెలు మేపుతూ అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు, వాడెందుకు ఇప్పుడు, వాడిని పిలిపించు. దేవుడు కోరుకున్నవాడు ఇతడే. వస్తూ ఉన్నాడు దావీదు. వస్తుంటే సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు అభిషేకించు వాణ్ణి, నీ తైలపు కొమ్ములో ఉన్న తైలం పోసి వాణ్ణి రాజుగా అభిషేకించు, నేను వీడిని గొప్ప రాజుగా చేయబోతున్నాను, నా చిత్తమంతయు నా ప్రజల మీద నేను స్థిరపరచబోతున్నాను, వీని జీవితాన్ని నేను గొప్పగా మలచబోతున్నాను, చరిత్ర సృష్టించబోతున్నాను అని దేవుని ఏర్పాటు. గుర్తు తెచ్చుకుంటున్నాడు ఇవన్నీ. అసలు ఏంటి నా జీవితంలో? ఎవరు నన్ను ఎన్నుకున్నది? ఆ రోజు దేవుడు నన్ను ఎన్నుకోకపోయి ఉంటే అందరినీ పక్కకు పెట్టి లోకంలో తృణీకరింపబడిన నన్ను ఆయన ఎన్నిక చేశాడు కాబట్టి నేను రాజుగా అభిషేకించబడ్డాను. అంతేనండి. గుర్తు తెచ్చుకుంటున్నాడు. అసలు నేను రాజుగా అభిషేకించబడ్డానికి కారణం ఏంటి? ఏముంది నాకు అర్హత? ఎలా వచ్చింది నా దాకా అది? ఇదంతా దేవుని కృపే కదా. ఈ గొప్పతనం ఇదంతా కూడా దేవుని కార్యమే కదా. అసలు ఎంత ప్రేమ నేనంటే, ఎంతమందిలో, ఎన్నో వేల లక్షల మంది ప్రజలు నన్ను ఎన్నుకున్నాడే, నన్ను గుర్తించాడు. ఏముంది నాలో? నేను బలహీనుండే కదా, నేను అనేక సార్లు తిరుగుబాటు చేసిన వాడినే కదా. ఏముంది నాలో? నాకు కావాలి, నా చిత్తానుసారుడు అన్నాడు దేవుడు. స్తుతించేవాడు. ఏంటంట, ఆ తంబుర పట్టుకుని, సితార పట్టుకుని కీర్తనలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ప్రభువా, ఎంత గొప్పవాడు కదా. అడుగడుగున దావీదు జీవితము ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణము స్తుతి. అంతేనండి. స్తుతించడము దావీదు జీవితాన్ని మార్చేస్తూ పోయింది. అదవుతుందండి. ప్రతి స్థితిలోనూ ఆయన స్తుతించడం ఆయన జీవితంలో ఆయనకున్న సీక్రెట్ అది. అర్థమవుతుందండి. ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణిగా స్తుతిస్తూ ఉండేవాడు. ఆయనకి ఏదో మేలు చేస్తేనే కాదు, ఆయనకి ఏదో ఉపకారాలు చేస్తేనే కాదు. అర్థమవుతుందండి. తర్వాత పెద్ద గొల్యాతు ఆయన ముందుకు వచ్చి నిలబడ్డాడు.
వాడిని ఎదుర్కోవడానికి ఈయన దగ్గర శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఆయుధాలు లేవు, యుద్ధం అప్పుడు చేయలేదు, యుద్ధ భూమిలో నిలబడిన అలవాటు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ముందుకు ఒక ఛాలెంజ్, ఆయన జీవితంలో ఒక గొప్ప పోరాటం, ఒక గొప్ప బలాఢ్యుడిని ఎదుర్కోవాల్సిన పోరాటం ఆయన జీవితంలో ఎదురైంది. మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి బలాఢ్యులు. ఎదురైనప్పుడు ఇలాంటి భయంకరమైన పోరాటాలు మన ముందుకి రాలేదా? ఇప్పటి వరకు రాలేదా? భయంకరమైన ఛాలెంజెస్ మన జీవితంలో రాలేదా? వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేశారు? ఎవరు మన ఆపద నుండి మనకు తప్పించే శక్తినిచ్చి, బలాన్నిచ్చి, మనకంటే బలిష్ఠులను ఇంకా వాళ్ళ చేతుల్లో పడితే ఇంకా మనం అయిపోయి స్పాష్ ఆ రోజుతోనే. అదో కుక్కను చంపినట్టు చంపి ఇసిరేస్తారు పక్కకు అనమాట. నిజంగా కనుక మనం వాళ్ళ చేతిలో పడుంటే, వాళ్ళకి దొరుకుంటే కనుక, అంతేనండి, మనం దొరుకుంటే మన జీవితంలో మన శత్రువులకి, మనకి కీడు చేసే వాళ్ళకి మనం దొరుకుంటే కనుక ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది మన జీవితం. దొరకనివ్వకుండా దేవుడు అడ్డుపడ్డాడు కాబట్టి, దేవుడు కాపాడాడు కాబట్టి దావీదును మళ్ళా తిరిగి జయించి వాడి మీద విజయం ఇచ్చాడు. అలాగే మనకి ఇవ్వలేదా? మన శత్రువుల మీద, బలిష్ఠుల మీద, బలాఢ్యుల మీద, గొలియాతు లాంటి వాళ్ళు మన జీవితంలో లేరా? రాలేదా? ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదా? గుండెల మీద చేసుకుని చెప్పండి. ఎంతమందిని చూసాం మనం? ఎంతమంది మీద మన విజయం పొందడానికి కారణం ఎవరు? ఎవరిచ్చారు విజయం మనకి? మన పక్షంగా నిలబడింది ఎవరు? మన పక్షంగా యుద్ధాలు చేసింది ఎవరు? మన తల పైకెత్తింది ఎవరు? మనకు ఖ్యాతిని, ఘనతని ఇచ్చింది ఎవరు? గుర్తు చేసుకుంటున్నాడు. సౌలుకు 1000 కొలదియో, దావీదుకు 10,000 కొలదియో అంటే ప్రజలందరూ నన్ను స్తుతించింది ప్రభువుని బట్టే కదా. ఈ కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో ఎక్కడో ఉన్నాడు అనుకునేవాళ్ళు ఈరోజు ప్రజలందరూ పిలిచి సౌలుకు 1000 కొలదియో, దావీదుకు 10,000 కొలదియో అని స్తుతించడం మొదలుపెట్టారు. రాజు సైతం ఇన్ని గౌరవించడం, గుర్తించడం మొదలుపెట్టాడు. నా ఆయుధ దండులో చేరన్నాడు. ఆయుధాలు మోసేవాడిగా పనులు చేరాడు. ఆయనకి దెయ్యం పట్టినప్పుడు వదలగొట్టడానికి ఎవరిచ్చారు ఆత్మాభిషేకం? ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ టాలెంట్ ఎవరిచ్చారు? ఈయనకి వచ్చింది, ఆయన కష్టపడ్డాడు, సంపాదించాడు ఎక్కడైనా? అంతేనండి. దేవుడు కృపనిచ్చి ఆయన ఆత్మతో నింపి ఆయనకు ఒక టాలెంట్ ఇచ్చాడు. ఆయన పాడితే, ఆయన ఆరాధన చేస్తే దెయ్యాలు వదిలిపోయాయి, దురాత్మలు పారిపోయేవి, ఎదుటి వారికి నెమ్మది కలిగేది, ఆదరణ కలిగేది, విడుదల కలిగేది, విమోచన కలిగేది. ఇది దావీదు గొప్పతనంగా గుర్తు తెచ్చుకుంటున్నాడు. నేను పాడితే ఇలా జరిగేది కదా, నేను ఆరాధన చేస్తే దెయ్యాలు వదిలిపోయేవి కదా, వాళ్ళు నెమ్మదిని అనుభవించారు కదా. ఎలా? అందులో కూడా దేవుడు చేయబట్టే కదా. దేవుడు లేకపోతే ఏముంది? నేనేమి చేయలేనే అని ప్రతి అడుగడుగున ప్రతి పాయింట్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆయన. గుర్తు తెచ్చుకున్నప్పుడు యుద్ధంలో నేను అక్కడ నిలబడ్డా. ఎన్ని ఆపదలు సౌలు దగ్గర ఉన్నప్పుడు ఈటతో ఒక్క దెబ్బతో చంపేద్దాం అనుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేయలేదు. అక్కడ ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు దెయ్యం పట్టిన ప్రతిసారి దావీదుని చంపాలి. నిజంగా దేవుడు తప్పించకపోతే ఆ బళ్ళోనికి ఒక్క దెబ్బలు చచ్చి ఉండేవాడు దావీదు. అంతేనా? ఈ ఈట ఇటు నుంచి అటు వచ్చేసి ఉండేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు? తప్పించలేదా నిన్ను? ఎన్నో రకాలైన యాక్సిడెంట్స్ నుంచి, ఎన్నో రకాలైన ప్రమాదాల నుంచి దేవుడు త్రుటిలో నిన్ను నన్ను తప్పించలేదా? తప్పించకపోయి ఉంటే నిన్ను తల్లి గర్భములో రూపించిన దినము నుండి ఎన్ని ఆపదలు నీకు వచ్చాయి. నువ్వు భూమి మీద పడే వరకు కూడా ఎన్ని రకాలుగా శ్రమలు వచ్చి ఉంటాయి, ఎన్ని ఆటంకాలు. అన్నిటిలో కూడా దేవుడు కాపాడకపోతే నువ్వు నేను ఎక్కడున్నావు? అసలు ఉన్నాం మనం? దావీదు గుర్తు చేసుకుంటున్నాడు ఏమనంట, ఆయన్ని ఒక్క ఈటతో చంపేసి ఉండేవాడు. దేవుడు రాజు చేతిలోంచి తప్పించుకోవడం అంటే మామూలు విషయమా? మనుషులు మామూలు వాళ్ళు కాదు. రాజు చేతిలోంచి తప్పించుకుని పారిపోవడం అంటే మామూలు విషయమా? సైన్యాన్ని ఎదిరించి, ఆ బలగాన్ని ఎదిరించి ఆయన్ని వెతికే వాళ్ళకి దొరకకుండా పారిపోవడం అంటే మామూలు విషయమా? ఒక రోజా? 2 రోజులు, సంవత్సరాల తరబడి కొండల్లో, లోయల్లో, గుట్టల్లో ఆహారం లేకపోయిన పరిస్థితులు, నిద్ర లేని పరిస్థితులు అయినా, అంతేనండి, శత్రువులకు దొరికిపోయిన పరిస్థితులు అనేక సార్లు. ఆయన జీవితం, ఆయన భార్యను తీసుకెళ్ళి ఏం చేశారట? పెళ్లి జరిగింది, మోసం, పెళ్లిలో మోసం కదా. పెళ్లిలో కూడా పెద్ద కూతుర్ని ఇస్తానన్నాడు, చిన్న కూతుర్ని ఇచ్చాడు కదా. ఆమెని వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈయన కురిగా ఉంటుందని చెప్పి ఇంకొక ఈ మీకాల్ని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. అందులో కూడా మోసమే. తీరా ఆమె ప్రతి విషయంలో ఆయన కురుగా ఉంటూ ఉండేది. అందులో కుటుంబంలో కూడా సమస్యలే, కుటుంబ పరిస్థితుల్లో కూడా, భార్యాభర్తల మధ్యలో కూడా సమస్యలే.
ఆ తర్వాత ఆమెను తీసి వేరొకడికి ఇచ్చేసాడు సౌలు. అంతేనండి. తన దాంపత్య జీవితం కూడా దెబ్బలే, సమస్యలు. అందరూ కూడా సమస్యలే. సమస్యలు లేనిది ఎవరికి చెప్పండి? ఈరోజు మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఇలాంటి సమస్యలన్నింటిలో దేవుడు కాదా మనం విడిపించింది? దేవుడు కాదా మన జీవితాలు కట్టింది, మన కుటుంబాలు కట్టింది దేవుడు కాదా? చూడండి, దావీదు జీవితంలో ఉన్నట్టు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి దెబ్బలు తిన్న పరిస్థితుల్లో కూడా దావీదుని దేవుడు ఆదరించాడు. దావీదు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. ఏ రకమైన సమస్య వచ్చినా, అది కుటుంబపరమైన సమస్య అయినా, ఆరోగ్యపరమైన సమస్య అయినా, శత్రువుల నుంచి వచ్చే సమస్య అయినా, ఆర్థికపరమైన సమస్య అయినా, ఏ రకమైన సమస్య అయినా సరే దేవుడు దావీదు జీవితంలో అడుగడుగున సహాయం చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో చేయలేదా? మన కుటుంబంలో సమస్యలు లేవా చెప్పండి? గుళ్ళు మీద చేసుకుని చెప్పండి, సమస్యలు లేవా? గొడవలు లేవా? అల్లర్లు లేవా? మానసికమైన ఒత్తిళ్ళు మనకు లేవా? అందరూ సంతోషంగానే ఉన్నామా? ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు గనుక లేకపోయి ఉంటే కనుక మన కుటుంబాలు ఉండేయా? మన కుటుంబాలు నిలబడతాయా? చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతాం. అవునా కాదా? ఈరోజు మనం అంతా కుటుంబంగా, తల్లికి పిల్లలుగా, పిల్లలకి తల్లిగా, భార్యకి భర్తగా, వీరంతా మనం ఒక వ్యవస్థగా ఎలా కలిసి ఉండగలుగుతున్నాం? ఇన్ని రకాలైన సమస్యల మధ్యలో ఉన్నా కూడా, ఇన్ని రకాలైన ఇబ్బందులు మన మధ్యలో ఉన్నా కూడా మనం ఎందుకు ఇంకా క్షేమంగా ఉండగలుగుతున్నాం? దేవుడు కాదా ఇచ్చింది కాపుదల? దేవుడు కాదా మనల్ని ఇంకా క్షేమంగా, సంతోషంగా ఉంచుతున్నది? మరే స్తుతించడానికి ఏమైంది? గణపరచడానికి ఏమైంది? ఏం చేశాడండి దేవుడు నాకు? ఏం చేశాడు దేవుడు నాకు? ఎందుకు స్తుతించాలి దేవుడిని నేను? నా అప్పులు అలాగే ఉన్నాయే, నా బాధలు అలాగే ఉన్నాయే, నా కష్టాలు అలాగే ఉన్నాయే, నా పోరాటాలు అలాగే ఉన్నాయే. ఏముందండి స్తుతించడానికి నా జీవితంలో? ఏమీ లేదు నీ జీవితంలో అంటాను నేను. ఏమీ లేదు. దేవుడు ఏం చేయలేదు. ఒకసారి నిజంగా కూర్చుని మత్తు వదిలి ఆలోచించి, ఒకసారి మెలకువలోకి వచ్చి ఆలోచించి, ఒకసారి నిజంగా గుర్తు తెచ్చుకో. ఏం చేయలేదు దేవుడు నీకు. చెయ్యాలా నీకు దేవుడు? ఆయన ఎవరో తెలీదా నీకు? ఆయన శక్తి తెలీదా నీకు? చూడలేదా? నువ్వు ఎప్పుడు అనుభవించలేదా నీ జీవితంలో? గుళ్ళ మీద చేసుకుని చెప్పు. ఆయన నిన్ను ఎప్పుడు కాపాడలేదా? నీకు ఎప్పుడు సంరక్షణ ఇవ్వలేదా? నీ నిందల్లో నీ తల పైకెత్తలేదా? నిలబెట్టలేదా? ఏదో చేయకపోతే ఇంకా దేవుడు చేయలేనట్టేనా? స్తుతించడానికి నోరు రాదా నీకు? దేవుని గణపరచడానికి, ఆరాధించడానికి నీకు చేతులు రావా? ఎందుకంత కృతజ్ఞత లేని తనం? ఇది కాదా నీ జీవితాన్ని పతనానికి తీసుకెళ్తుంది? ఇది కాదా నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా నిన్ను ఫలహీనంగా చేస్తుంది? ఆలోచించి ఒకసారి. దావీదు జీవితంలో అడుగడుగున విజయం మీద విజయం, మేళ్ల మీద మేళ్ళు, కార్యాల మీద కార్యాలు జరగడానికి కారణం ఏంటి? ప్రతి విషయంలో గుర్తు తీసుకునేవాడు, ఆలోచించేవాడు. కుటుంబం అలా అయిపోయినప్పుడు పారిపోయి శత్రువుకు దొరికిపోయాడు. అబీమెలెక్కి దొరికిపోయినప్పుడు శత్రువు ఒక్క దెబ్బలో చంపేసి ఉండేవాడు. దావీదే అని తెలుసుంటే వాళ్ళు చెప్పారు, దావీదయ్యా వీడేనయ్యా, ఆ గొలియాతుని చంపింది వీడేనయ్యా అంటే, దావీదు అక్కడ పిచ్చోడిలాగా గోళ్ళ మీద గీతలు గీస్తూ, ఉమ్మి కార్చుకుంటూ, సంజ్ఞలు చేసుకుంటూ, పిచ్చోడిలాగా బట్టలన్నీ తన సైగ మార్చుకొని ఏం చేశాడట, తన వరుస మార్చుకొని పిచ్చోళ్ళకి ఎంత అవమానం చెప్పండి. అందరూ నవ్వుతున్నారు పిచ్చోడిని చూసినట్టు. చీ అని తరిమి కొట్టారట. వీళ్ళంటో నా సన్నిధిలో ఉండడం ఏంటని రాళ్ళు తీసి పిచ్చోడిని తరిమి కొట్టినట్టు తరిమి కొట్టారట. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చాక అంటాడు 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎప్పుడు రాశాడు తెలుసా కీర్తన? ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడా? ఆయన ప్రజలందరూ జేజేలు పలికినప్పుడా? అని తరిమి కొడితే, కుక్కను తరిమి కొడితే, ప్రభువా నన్ను ప్రాణాలతో ఉంచవయ్యా, నన్ను ఇంకా సజీవంగా ఉంచవయ్యా, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. ఈరోజు కీడు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. శ్రమలు ఎందుకు? శ్రమలు దేవుని శక్తిని మన జీవితంలో కనపరచడానికి శ్రమలు అనుమతిస్తాడు దేవుడు. శ్రమలు లేకపోతే దేవుడి శక్తి మనకు తెలియదు, దేవుని గొప్పతనం మనకు అర్థం కాదు. అర్థమవుతుందండి? దావీదు జీవితంలో అడుగడుగునా శ్రమలు. ఎందుకంటే ఆ శ్రమలు ఉన్నప్పుడు దేవుడు గొప్పతనం బయటకు వచ్చేది. ఈరోజు దావీదు అంటున్నాడు, నా కేడము, నా రక్షణ శృంగం, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆపద వచ్చినప్పుడే కదా కేడము యొక్క బలం తెలిసేది. ఆ రక్షణ శృంగం అంటే ఏంటి, విమోచకుడు అంటే ఏంటి అర్థమయ్యేది ఎప్పుడు అర్థమవుతుంది? శ్రమలు వచ్చినప్పుడే కదా. కాబట్టి నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా అప్పులు, బాధలు, శ్రమలు, నిందలు, అనారోగ్యం ఇవి ఉన్నప్పుడే దేవుని గొప్పతనం ఏంటో మనం తెలుసుకునేది. ఇది అవసరం మనకి. అర్థమవుతున్నాడు? వీటిని బట్టి దేవుని స్తుతించట్లేదంటే
ప్రభువా నువ్వెవరో తెలుసుకునే కృపనిచ్చావయ్యా అని స్తుతించాలి. నీ గొప్పతనం ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకునే కృపను నాకు ఇచ్చావని దేవుని స్తుతించాలి. అర్థం ఎందుకు స్తుతించాలి అంటే ఆ సమయంలో అవకాశం ఇచ్చాడు మనకి, ఆయన ఎవరో తెలుసుకోవడానికి, ఆయన ఆధారం చేసుకోవడానికి, గొప్ప విజయం విడుదల పొందుకోవడానికి అవకాశం ఇచ్చాడు మనకి. అందును బట్టి స్తుతించాలి దేవుణ్ణి. అర్థమవుతుందండి? కాబట్టి ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఏం చేశాడు దేవుణ్ణి అని స్తుతించడానికి అంటే చాలా చేశాడు. ఆయన చేసింది చెప్తే పేజీలు సరిపోవు, పుస్తకాలు సరిపోవు. దావీదు జీవితం పక్కన పెట్టి ఒకసారి నీ జీవితం చూసుకో, కూర్చో, ఒకసారి అన్ని రాసుకో. నీ జీవితంలో అన్ని చేసి అన్ని లైన్గా గుర్తు చేసుకుని అన్ని ఒక్కొక్కటి రాసుకుని కూర్చో. సరిపోద్దా నీ జీవితం పుస్తకం రాసుకుంటే? ఎన్నెన్ని మర్చిపోయి కృతజ్ఞతహీనం, అంతేనండి, మతిమరుపు, అన్ని మర్చిపోయి కృతజ్ఞత లేనోళ్ళలాగా ఇంకా దేవుడు నాకేం చేశాడండి, శ్రమ వస్తే పారిపోవడం, శ్రమ వస్తే దేవుడి శక్తిని తక్కువ అంచనా వేయడం. ఎందుకు మనం పడిపోతున్నాం? కారణం ఏంటంటే ఇది లేకే, ఈ గుర్తింపు లేక. దావీదు బలమటది. దావీదుకట ఎన్ని శ్రమలు వచ్చినా బలమట, నిందలు వచ్చినప్పుడట బలమట, విశ్వాసం వచ్చేసేదట. ఈ గుర్తు చేసుకున్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటే విశ్వాసం వచ్చేసేదట ఆయనకి. పోరాటం గొలియాతు ముందు ఉన్నప్పుడట దేవుని శక్తిని గుర్తు చేసుకునేవాడట. యెహోవా నాకేడము, బలం వచ్చేసేది, శక్తి వచ్చేసేది, ధైర్యం వచ్చేసేది. నేను చేయలేను అనుకునేవాడు కాదట, నేను చేయగలను అనుకునేవాడట. ఎక్కడి నుంచి వచ్చింది అది? స్తుతించడం వల్ల వస్తుంది. అర్థమవుతుందండి? స్తుతించడం వల్ల సమస్యలను అధిగమించే శక్తి మనకు వస్తుంది. పౌలు శీలలట చెరసాల్లో పెట్టి సంఖ్యలు వేసేసి కాళ్ళకి బొండలు వేసేసి బిగించేసి రాత్రి వేళ వాళ్ళని రేపుంటా భయంకరంగా కొట్టేశారు. కొరడా దెబ్బలు కొట్టేసి ఒళ్ళంతా రక్తంతో కారిపోతుంటే చీకట్లో చెరసాల్లో పడేసి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసేసారట. వేసేస్తే లోపలికి వచ్చినట స్తుతిస్తున్నారట. మధ్యరాత్రి ఖైదీలు వింటుంటే దేవుణ్ణట పాటలతో ప్రార్థన చేస్తున్నారట, స్తుతిస్తున్నారట. ఎలా వస్తుందండి ఆ ఏడుపులో నుండి ఆ స్తుతి? మూలుగుల్లో నుండి. ఏం తగిలిన దెబ్బలు కొడితేనా? అందరిలో అవమానించి కుక్కను కొట్టినట్టు కొడితేనా? కొరడ దెబ్బలు కొడితే స్తుతించగలమా మనం? చెరసాల్లో పెడితే తిండి లేదు, వాళ్ళు రేపు ఉంటారో చచ్చిపోతారో తెలియదు, వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఖడ్గంతో చంపేస్తారో తెలియదు, ఎక్కడ సిలువేస్తారో తెలీదు, ఎక్కడ రంపాలతో కోస్తారో తెలీదు. చెరసాల్లో పెడితేనట స్తుతిస్తున్నారట. వాళ్ళు ఆ కంటి కనబడే సమస్యను చూడట్లేదు. ప్రభువా నువ్వు గొప్పవాడు అయ్యా, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు మాతో ఉన్నావు అని దేవుణ్ణి స్తుతిస్తున్నారట. అది వాళ్ళు స్తుతించడం వల్ల ఏం జరిగిందట? వాళ్ళు స్తుతిస్తూనే ఉన్నారట, ఖైదీలు వింటున్నారట. ఒక్కసారిగా గొప్ప భూకంపం కలిపి మొత్తం చెరసాల పునాదులు అదిరిపోయి వాళ్ళ సంఖ్యలన్నీ ఊడిపడిపోయి అక్కడ ఉన్న వాడు కత్తితో చచ్చిపోయిపోయాడట. వీళ్ళందరూ పారిపోయారు అనుకుని. ఏం జరిగింది? స్తుతించడం వల్ల ఏం జరిగింది? శ్రమలో స్తుతిస్తే ఏం జరుగుతుంది? కష్టాల్లో స్తుతిస్తే ఏం జరుగుతుంది? గొప్ప విడుదల పొందుకుంటాం. స్తుతించకపోతే హాయిగా పడుకుంటే, దేవుడు నాకు ఏం చేశాడని క్వశ్చన్ చేస్తే, కంప్లైనింగ్ చేస్తే, సణుగితే, గొణిగితే, మనకున్న అలవాటే అది కదా, సణగడం, గొణగడం, ఏం చేశాడని తిట్టుకోవడం. ఎక్కడ ఏది జరిగినా అన్ని దేవుడికే రుద్దేస్తాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎవరితో గొడవ వచ్చినా, ఉద్యోగంలో గొడవ వచ్చినా, ఇంట్లో గొడవ వచ్చినా, బయట గొడవ వచ్చినా, లేకపోతే ఇంకోటి ఏదైనా పరిస్థితి జరిగినా, ఏది జరిగినా అన్ని దేవుడికే లింక్ చేసేసి ఇంకా ప్రార్థన ఉండదు, దేవుణ్ణి స్తుతించడం ఉండదు, దేవుణ్ణి బైబిల్ చదవడం ఉండదు. ఏది జరిగినా దేవుడికేనా ఇంకా అన్ని లింక్ చేసేసి? ఆలోచించండి ఒకసారి. దావీదు అలా లేడు. ఏం నేర్చుకోవాలి దావీదు జీవితంలో? ఇన్నాళ్ళుగా మనం వింటున్నాం కదా, ఏం నేర్చుకుంటున్నాం మనం? అర్థం చేయండి ఒకసారి. ఇన్నాళ్ళ నుంచి మనం వింటున్నాం కదా, ఇంచుమించుగా సంవత్సరం అవుతుందేమో కదా, దగ్గర చాలా రోజుల నుంచి మనం వింటున్నాం. ఏం నేర్చుకున్నాం మరి వీటన్నిటి నుండి? దావీదు జీవితం అంతా అయిపోయింది, మనం అవపోసన పట్టేశాం, ఫిల్టర్ చేసి మరీ పిండి పిప్పి చేసాం. ఏం నేర్చుకున్నాం మరి? ఏం అర్థం చేసుకున్నాం మనం? ఆయన జీవితంలో కూడా మన జీవితంలో ఉన్నాయి. కానీ ఆయనకున్న ఇదేంటంటే దేవుణ్ణి స్తుతించడం. ప్రతి పరిస్థితి నందు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తు నందు దేవుని విషయంలో దేవుని చిత్తం ఇది. అది దావీదు జీవితాన్ని అంత ఉన్నతమైన స్థితికి, అంత సక్సెస్ఫుల్గా లాస్ట్కి ఆయన ఎన్ని చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పుదాలు చేసినా, ఎన్ని అకృత్యాలు చేసినా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని రకాలైన పరిస్థితుల్లో ఆయన జీవితంలో జరిగినా కూడా ఓవరాల్గా సారాంశం ఏంటంటే, పైకి తేలింది ఏంటంటే, ఆయన సక్సెస్ఫుల్గా నిలబడడానికి నా చిత్తానుసారుడు
అని తర్వాత తరానికి కూడా మార్గదర్శకంగా నిలబడడానికి, తరాలకు ఆశీర్వాదకంగా ఉన్నాడు దావీదు. ఎలా? ఆయనలో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎలా? ఆలోచించండి ఒకసారి. ఏం జరిగిందట? సౌలు అనేకసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. కొండల్లో, లోయల్లో, గుట్టల్లో ఎన్నాళ్ళు తిరిగాడో ఆయనకి తెలియదు. ఒక ఇల్లు లేదు ఆయనకి. ఇల్లే లేదు, ఇల్లు అన్నది లేదు ఆయనకి, నీడ అనేది లేదు. రోజు పరిగెట్టడమే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి తిరగడమే ఖాళీ నడకన. ఏ రోజు ఏ ఊర్లో ఉంటాడో తెలియదు, ఏ రోజు ఏ అడవిలో తిరుగుతాడో, ఏ రోజు ఏ గుట్టల్లో ఉంటాడో తెలియదు, ఏ రోజు ఏ కొండల్లో ఉంటాడో, గుహల్లో ఉంటాడో తెలియదు. కొన్నిసార్లు శత్రు సావరాల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. శత్రువుల మధ్యలోనే ఉండేవాడు. శత్రువుకు దొరికిపోయి ఇంకా లాస్ట్ అనమాట, మధ్యలోనే ఉండేవాడు. ఎన్ని పరిస్థితి, అన్నిటిలో కూడా దేవుడు కాపాడకపోతే దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు దావీదు? అంతేనండి. ఈ ఎన్ని రకాల ఇంతమంది శత్రువులు, ఫిలిష్తీయులకు దొరికినా, ఆ అమాలేకీయులకు దొరికినా, వీళ్లకు దొరికినా, సౌలుకు దొరికినా, వాళ్ళకు దొరికినా, ఎవ్వరికీ దేవుడు దొరకనివ్వలేదు. దొరికినా దేవుడు తప్పించేశాడు. అంతేనండి. ఎన్ని యుద్ధాలు జరగలేదు, ఎన్ని యుద్ధాలు చేయలేదు ఆయన. ఎంతమందిని మూర్ఖుల్ని ఎదుర్కొని ఆయన జీవితంలో మోసం, ద్రోహం అంటే ఆయనకి అడుగడుగునా చూసేవాడు. మంచి చేసిన వాళ్ళు చెడు చేసేవారు ఆయనకి. అంతేనండి. కెయిలా ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అందరికీ కూడా మేలు చేసాడు ఆయన. మేలు చేస్తే వాళ్ళు ఏం చేశారట? నమ్మక ద్రోహం వంచి సౌలుకు పట్టించిపోయారు వాళ్ళు కదా. కెయిలా ప్రాంత ప్రజలు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా ఈ ప్రజలకు నేను చాలా మేలు చేశానయ్యా, వీళ్ళకి చాలా ఉపకారం చేశానయ్యా, నేను నా ప్రాణాలకు తెగించి వీళ్ళకి కాపాడానయ్యా, వీళ్ళని రక్షిస్తారంటే వాళ్ళు నీకు మోసం చేస్తారు, పారిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఎంతోమందిని నమ్ముతాం, ఎంతోమందికి ఎన్నో రకాల మేలు చేస్తాం, కానీ ప్రతిగా వారు మనకి కీడు చేసినప్పుడు, వారు మనకి నమ్మక ద్రోహం చేసినప్పుడు, నమ్మించి మనతో ఉంటామని, మన కూడా ఉంటామని నమ్మక ద్రోహం చేసినప్పుడు, వెను తిరిగినప్పుడు, వెను చూపినప్పుడు, తిరిగి ఇంకా మన మనసుని గాయపరిచినప్పుడు ఆ గాయం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ బాధను భరించడం సంవత్సరాలు పడుతుంది కదా. కొన్నిసార్లు నిద్ర పట్టదు. ఇలాంటి గాయాలు దావీదు జీవితంలో ఎన్నో. ఈ నమ్మక ద్రోహాలు, ఈ వంచన అదవుతుందండి. సొంత ప్రజలే, కుటుంబాలంతటిని అమాలేకులు చెత్తుకుపోతే రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారు దావీదుని కదా. రాళ్లతో కొట్టి ఒక్క దెబ్బలో చంపేసి ఉండేవాళ్ళు వాళ్ళు. ఇదిగో నీ వల్లే ఈరోజు మేము వాళ్ళకి దొరికిపోయాం, కుటుంబాలను అంతా పట్టుకుపోయారు, భార్యలను పట్టుకుపోయారు, పిల్లలను పట్టుకుపోయారు. అమాలేకులు కదా, తీసుకెళ్ళిపోయినప్పుడు చంపబోయారు దావీదుని. పిచ్చోళ్ళగా ఏడ్చాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు. అంతేనండి. ఎవరు కాపాడారు దావీదుని? సొంత ప్రజలే తిరుగుబాటు చేసినప్పుడు, సొంత ప్రజలే చంపాలనుకున్నప్పుడు, ఇన్ని రకాలైన కీడులు, ఒకటా రెండా, ఎన్నని గుర్తు చేసుకుంటే దావీదు పక్కన పెట్టండి. మన జీవితంలో కూడా మనకు కనపడలేదు, కానీ ఒకసారి సమయం తీసుకుని ఆలోచించండి. ఒకసారి కూర్చుని ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే గుండెలు పగిలిపోతాయి. ఇన్ని కార్యాలా ప్రభువా, ఇన్ని మేళ్ళు చేసావా, ఇన్ని ఉపద్రవాల నుంచి నన్ను తప్పించావా, ఏం చేశానయ్యా నీకు? ప్రతిగా నేను కనీసం స్తుతి కూడా చెల్లించలేకపోయానే, నేను కనీసం కృతజ్ఞత కూడా చెల్లించలేకపోయానే. అప్పుడు కలుగుతుంది ఆ భావన. గుర్తు చేసుకోండి, మర్చిపోవద్దు. అదవుతుందండి. దావీదట గుర్తు చేసుకుంటుంటే అవన్నీ కూడా కెయిలా ప్రాంత ప్రజలు చేసిన పనులు, సిక్కలకు దగ్గర తన సొంత ప్రజలు చేసిన పనులు, తర్వాత ఆయన మళ్ళా ఆ యుద్ధంలో వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లంతా ఆయన వెనక పంపించేయడం, ఆయన సౌలు చనిపోవడం, యోనాతాను తన ప్రాణ స్నేహితుడు చనిపోవడం ఆయనకి ఎంత బాధను కలిగించిందంటే 3 రోజులు ఆయన అన్నపానాలు మానేశాడు కదా. కుటుంబంలో తన వాళ్ళని పోగొట్టుకున్న ఆ బాధల నుండి, ఆ శ్రమల నుండి విడిపించింది ఎవరు? ఎంత భయంకరమైన బాధ, అవునా కాదండి? కుటుంబంలో దావీదు కూడా పోగొట్టుకున్నాడు తన వాళ్ళని, తను ప్రేమించే వాళ్ళని పోగొట్టుకున్నాడు, తన ప్రియులను పోగొట్టుకున్నాడు, తన ప్రాణంగా ప్రేమించే వాళ్ళని పోగొట్టుకున్నాడు. అయినా కూడా ఆ గాయాల నుండి, ఆ దెబ్బల నుండి దేవుడు కదా నేను ఒకవేళ విడిపించకపోయి ఉంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అప్పులు తీరలేదని డిప్రెషన్తో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, రోగం పోలేదని డిప్రెషన్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో సమస్యలు ఎదురైన, శత్రు పోరాటాలు ఎదురైన చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. మరి ఇన్ని జరిగినా నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఎవరు నేను కాపాడింది? ఎవరు నీకు బలం ఇచ్చింది, ఆదరించింది ఎవరు? నీ మనసుకు ఊరటనిచ్చింది ఎవరు? కన్నీటి రాత్రులు గడిపినప్పుడు సంతోష ఉదయాలు ఇచ్చింది ఎవరు నీకు? కన్నీటితో నీ పడక కొట్టుకుపోయినప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఏడ్చుంటావు,
మరలా నీ నోటి నిండా నవ్విచ్చింది ఎవరు? నీ అయిపోయిన గాయాలన్నిటినీ కూడా మర్చిపోయేలా చేసింది ఎవరు? గుర్తు తెచ్చుకో ఒకసారి. దావీదు అన్ని గుర్తు చేసుకుంటున్నాడన్ని. ప్రభువా, నేను ఎంతమందిని పోగొట్టుకున్నాను నా జీవితంలో, ఎంతమంది నాకు నమ్మక ద్రోహం చేశారు, ఎంతమంది నన్ను వంచారు. మరలా ఆయన చేసిన ప్రమాణాలు కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితుల్లో మెఫీబోషెత్ విషయంలో కృప చూపించి మరలా జ్ఞాపకం చేసి తీసుకురావడం కానీ, మరలా తర్వాత రాజ్యం సౌలు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకడు లేచాడు, ఇష్బోషెత్ అన్నవాడు. లేచి మళ్ళా నేను రాజ్యాన్ని రెండుగా చీల్చుతానని, రాజ్యం రాకుండా వాడు చేసిన పన్నాగాలు ఎన్నో. అంతేనండి, ఎన్నెన్ని రాజకీయాలు ఈ మధ్యలో. ఇష్బోషెత్ అన్నవాడు, వాడైతను వీడైతను, తర్వాత షిమి అన్నవాడు, అబ్షాలోము లేచి కుటుంబంలో ఎన్ని సమస్యలు. కొడుకే భయంకరంగా కుట్ర చేసి చెల్లెలతో పాపం చేసి, ఎంత కుటుంబంలో ఎంత భయంకరమైన నింద, ఎంత భయంకరమైన దీనికన్నా ముందు మనం గుర్తు చేసుకుంటే దావీదు చేసిన పొరపాటు యవ్వన వయసులో బెత్షెబాతో చేసిన పాపం. నిజంగా దేవుడు గనక కృప చూపకపోయి ఉంటే, ఇంత నమ్మక ద్రోహం చేసినందుకు, ఇంతగా దేవుడు ప్రేమించిన యవ్వన కోరికలను కంట్రోల్ చేసుకోలేక పొరపాటు చేస్తే దేవుడు ఉగ్రత చూపించుంటే దావీదు ఏమయ్యేవాడు చెప్పండి? శిక్షించాడు కాదంటలేదు, కానీ నిజంగా ఆయన ఉగ్రత ఆయన కృప చూపకపోయి, ఆయన దయ చూపించకపోయి ఉంటే, వాత్సల్యం చూపించకపోయి ఉంటే దావీదు లేడు ఈరోజు. అక్కడే అయిపోయింది. బత్షెబా దగ్గర ఆయన చాప్టర్ క్లోజ్. ఊరియాని చంపించినప్పుడు ఈయన కూడా తీసుకెళ్ళి సమాధిలో పెట్టేసి ఉండేవాళ్ళు. ఇంత వయసు దాకా బతుకుండేవాడు కాదు. అంతేనండి. అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ప్రభువా, నేను పాపం చేసినా కూడా యవ్వన వయసులో ఎన్నిసార్లు నీ మీద అవిధేయత చూపించాను, ఎన్నిసార్లు తప్పుడు ఆలోచనలు చేశాను, ఎన్నిసార్లు తప్పుడు పనులను చేశాను నేను. అయినా సరే అబద్ధాలు చెప్పాను, మోసాలు చేశాను. కృప చూపించావయ్యా, నన్ను క్షమించావయ్యా, నన్ను ఆదరించావు, నన్ను తోసేయలేదు, నన్ను తృణీకరించలేదు అని స్తుతిస్తున్నాడు. స్తుతించలేవా? నిన్ను క్షమించలేదా దేవుడు? నువ్వు పాపాలు చేయలేదా? నువ్వు తప్పులు చేయలేదా? నువ్వు అవిధేయత చేయలేదా? తప్పుడు మార్గాల్లో నడవలేదా? తప్పుడు ఆలోచన చేయలేదా? చేసినా కూడా నువ్వు బ్రతుకున్నావంటే కృప చూపలేదా? కృపను బట్టి కాదా నువ్వు బ్రతుకుంటా? ఆయన చూపించిన దయను వాత్సల్యాన్ని బట్టి కాదా నువ్వు ఉంటా? మరి స్తుతించడానికి ఏమైంది? దాన్ని బట్టి స్తుతించలేవా నువ్వు? దాన్ని బట్టి ఆరాధించలేవా నువ్వు? అంతేనండి. దావీదు గుర్తు తెచ్చుకున్నాడు, ప్రభువా, నిజంగా ఆ రోజు కొడుకును పోగొట్టుకున్నాడు, బెత్షెబాకు పుట్టిన కొడుకును పోగొట్టుకున్నాడు. మరలా ఏం చేశాడట? కొడుకు పోయినా కూడా లేచి సంతోషంగా భోజనం పెట్టండి నాకని భోజనం పెట్టి దేవుని స్తుతించాడట. దావీదుకి తెలిసిన సీక్రెట్ ఒక్కటే ఏంటంటే, శ్రమలో అయినా సంతోషంలో అయినా, దేవుడు కొట్టి ఉన్నప్పుడు వచ్చిన శ్రమల వల్ల అయినా, తనకు తానుగా తెచ్చుకున్న శ్రమల వల్ల అయినా అదవుతుందండి, లేకపోతే దేవుని చిత్తానుసారంగా మేలు కొరకు అనుగ్రహించబడిన సమస్యలు అయినా సరే, ప్రతి సమస్యలో, ప్రతి విషయంలో, అది శిక్ష అయినా ఏదైనా కూడా స్తుతించడం మాత్రం చేసేవాడు కామన్గా. అదవుతుందండి. కొడుకుని చచ్చిపోయినప్పుడు దేవుడు కొట్టాడు, అది అంతేనా? దేవుడు పెట్టిన శాపం అది. ఆ శపించినప్పుడు కూడా, దేవుడు శిక్షించినప్పుడు కూడా స్తుతిస్తున్నాడు. దేవుడు ఒకవేళ నేను కొట్టాడు అనుకో, నువ్వు తప్పు చేసావని, నువ్వు ఏదో పొరపాటు చేసావని, ఒకవేళ నీకు ఏదైనా దెబ్బ కొట్టాడు అనుకో, కొట్టినప్పుడు కూడా స్తుతించడం నేర్చుకో. గాయపరిచినప్పుడు కూడా స్తుతించడం నేర్చుకో. నీ జీవితంలో దేవుడు కీడు అనుమతించినా కూడా స్తుతించాలి నువ్వు. దావీదు అదే చేశాడు. దేవుడు కొట్టినా తిట్టినా కూడా స్తుతించేవాడు. మొన్నవారం మనం విన్నాం కదా. కాబట్టి చూడండి, ఆ కొడుకు పోయిన తర్వాత దాన్ని బట్టి తెచ్చుకున్న శాపాన్ని బట్టి అమ్నోను ఆ తామారుతో పాపం చేసిన భయంకరమైన కుటుంబంలో పరిస్థితి, కుమార్తె యవ్వన వయసులో ఉన్న కుమార్తె వివాహం విషయంలో ఎంత భయంకరమైన పరిస్థితి చెప్పండి. అది ఏ కుటుంబంలో అయినా వస్తే ఎంత భయంకరమైన పరిస్థితి అది. తన సొంత అన్ననే చెల్లెల్ని చెరిపినప్పుడు, పాడు చేసినప్పుడు ఎంత భయంకరమైన నింద. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏం చేయాలి, అలాంటి గందరగోళ పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు దేవుడు కాదా దావీదుకి నెమ్మది ఇచ్చి కాపాడింది. తర్వాత వీడెళ్ళి వాడిని చంపేశాడు, అబ్షాలోము చంపేసి నరహత్య. ఒక పక్క కొడుకు చచ్చిపోయాడు, ఒక పక్క కొడుకు పారిపోయాడు. కుటుంబంలో నెమ్మది అనేది లేదు. అంతేనండి. ఇన్ని రకాలైన ఒత్తిళ్లను, మానసికమైన ఒత్తిళ్ళు, కుటుంబపరమైన ఒత్తిళ్ళు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, ఉద్యోగంలో ఒత్తిళ్ళు, రాజకీయంగా ఒత్తిళ్ళు, ఇన్ని రకాలైన ఒక పక్క ఇటుపక్క నుంచి వాడు వస్తాడో తెలియదు, ఫిలిస్తీన్లు వస్తాడు, అమాలేకీయుడు వస్తాడు, ఇంకొకడు వస్తాడు. అన్నిటి మీద దేవుడు ఆయనకి విజయం ఇస్తూ ఉండేవాడు, కాపాడుతూ ఉండేవాడు. అందుకే అన్నాడు కదా, నా శైలము,
నా కోట, నా రక్షణ శృంగము, నా బలము ఆయనే. ఆయన లేకపోతే నేను లేని రోజు ఎన్నైనా గుర్తు చేసుకోవాలా? ఎన్ని కార్యాలని, అన్నీ ఇన్ని కాదు. అర్థమవుతుందండి? గుర్తు చేసుకుంటుంటే అప్పుడు అబ్షాలోము మళ్ళా మోసం, అబ్షాలోము వెళ్ళిపోయి మళ్ళీ ఆయనతో కలిసిపోయి తిరుగుబాటు చేసి రాజ్యంతో కాలినడకన పారిపోవడం, ప్రాణాలు కాపాడుకోవడానికి తిండి లేక తిప్పలు లేక ఏం జరుగుతుందో తెలియదు, అలో మనం ఏడుస్తూ కొండల్లో గుట్టల్లో తిరిగాడు. మళ్ళా అదొక అనుభవం. ఆ అనుభవాలన్నిటిలో కూడా దేవుడు మళ్ళా దావీదు పక్షంగా నిలబడి మళ్ళీ అన్నిటిలో ఇన్ని జరిగినా కూడా దేవుణ్ణి ఏనాడు ఏ పరిస్థితిలోనూ తిట్టినట్టు కానీ, సణిగినట్టు కానీ, తప్పుగా అర్థం చేసుకున్నట్టు కానీ, ప్రశ్నించినట్టు కానీ చూపించగలరా మీరు? చూపించగలరా? బైబిల్ మనం చదివాం కదా, 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం, రాజుల గ్రంథం, ఇవన్నీ చదివేశాం కదా మనం. ఎక్కడైనా ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని రకాలైన కుటుంబాల్లో ఇంతకన్నా శ్రమలు ఉన్నాయా మన జీవితంలో? ఇన్ని జరిగినా దావీదు ఎప్పుడైనా ప్రశ్నించడం కానీ, సనగడం కానీ, గొనగడం కానీ అర్థం చేసుకునేవాడు. నేను ఈరోజు కొట్టావా, నాదయ్యా తప్పు చేశానుగా, ఇంకా కృప చూపించావు, నువ్వు గొప్పోడివి. అర్థమైందండి? అందుకే అంటున్నాడు కదా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఇది. పిల్లలు చచ్చిపోయినా, కుటుంబం చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయినా, తన వాళ్లే తన మీదకి ఎదురు తిరిగినా తన కొడుకే. అర్థమవుతుందండి? కోర్టు కేసులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆస్తి తగాదాలు, ఇవే కదా అవి కూడా. రాజ్యం కోసం, అదైతే రాజ్యం కోసం, ఇదైతే ఇప్పుడు ఆస్తి తగాదాలో లేకపోతే డబ్బుల కోసమో, బంగారం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసం, ఇవే కదా కుటుంబాల్లో వచ్చే తగాదాలు. వచ్చినప్పుడు ఏం చేసేటట్టు దావీదు? ఏం చేసాడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో? దేవుణ్ణి బట్టి, దేవుణ్ణి స్తుతించి, విశ్వాసం, ఆయనకి అదే విశ్వాసం, ధైర్యం అదే. గుర్తు చేసుకునేవాడట పతంలో చేసిన, ప్రభా నేను గొల్లియాతు దగ్గర నాకు ఏం చేసావు గుర్తు తెచ్చుకుంటే, అబ్బో అంత గొప్ప దేవుడువా. ఇదొక సమస్య, ఇదొక నింద. ఇన్ని పోరాటాల్లో నాకు జయమిచ్చిన వాడివి, ఇదెంతయ్యా అనిపించదా గుర్తు చేసుకుంటే? చెప్పండి, మన గతం అంతా గుర్తు చేసుకుంటుంటే అప్పుడు మనకి అన్ని విశ్వాసం రాదా? అదే మూలం దావీదుకి. దావీదు అంత బలంగా ఉండడానికి కారణం ఇన్ని పెద్ద పెద్ద దెబ్బలు గుండెల మీద దడేలు మంది అనేసినా కూడా స్ట్రాంగ్గా నిలబడేవాడు. ఎందుకంటే అన్ని గుర్తు చేసుకుని ధైర్యం వచ్చేది, విశ్వాసం. నేను జయించగలను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. సొమ్మసిల్లిపోయి ముసలోడైపోయి పక్కన పడిపోయినా కూడా నా దేవునిని బట్టి జయించగలను. అదే దావీదు జీవితంలో. ఎన్ని రకాల షిమి అన్నవాడు లేచాడు, నిందించే వాళ్ళు వచ్చారు, దూషించే వాళ్ళు వచ్చారు, షెబా అన్నవాడు వచ్చాడు, ఎంతమంది లెక్క గురించి. ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, ఎంత పెద్ద పోరాటమైనా. అందుకే అంటున్నాడు, అవన్నీ చెప్తే నాకు ఆ అధ్యాయంలో సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి అన్నిటినింటి విడిపించిన తర్వాత దావీదు ఎత్తి మాట్లాడిన గీత వచనములు, వాక్యములు అని చెప్పి రాస్తుంది. ఏమంటున్నాడు? మరడపుటూరులలో నేను చిక్కినప్పుడు ఎన్నని చెప్పగలను? ఒకటా రెండా? ఎంతమంది శత్రువుల మధ్యలో వారు నా మీద అపహసించినప్పుడు, దూషించినప్పుడు, గేలి చేసినప్పుడు, నేను అయిపోయాను అనుకున్నప్పుడు, మరణపాశములలో నేను చిక్కుపడినప్పటికీ యెహోవా కాదా నన్ను విడిపించింది, యెహోవా కాదా నన్ను విడిపించేది, ఆయన స్తుతించకుండా నేను ఎలాగుండగలను? నేను అన్యజనులలో ఆయన కీర్తిని గానము చేసేదను, స్తుతియాగము చేసేదను అంటున్నాడు. అంతేనండి? ఇప్పుడు చెప్పండి, దావీదు జీవితం అంతము నుండి, ఆరంభం నుండి అంతం వరకు, ఇంకా నేను చెప్పలేని, చాలా ప్రస్తావించలేని, చాలా సమయం సరిపోదు మనకి. అంతేనా? సమయం సరిపోదు మనకి. అన్ని కార్యాలు, జనాభా లెక్కలు తీసేటప్పుడు కూడా దేవుడు కృప చూపించి, ఇంకా 70,000 మంది వెళ్ళిపోయారు. దేవుడు కృప చూపించి ఇంకా ఆ సమయంలో కూడా, ఇంకా ఈయన జీవించినంత కాలంలో ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఎంత డబ్బు ఇచ్చాడు, ఎంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు. ఇవన్నీ మనం మాట్లాడుకున్న సమస్యల గురించి మాట్లాడుకున్నాం. కానీ పేరు ప్రఖ్యాతులు ఎంతగా ఇచ్చాడు, ఎంత ఘనత ఇచ్చాడు. మందిరం కట్టడానికి ఆయన జీవించిన కాలంలోనే ఎంతో డబ్బు సమకూర్చి పెట్టాడు. మందిరం కట్టించడానికి ఆయనలో నుండి ఎన్నో వాగ్దానాలు, మందసం తీసుకొచ్చేలా చేశాడు, యెరూషలేము పట్టణం కట్టేలాగా చేశాడు దావీదు పట్టణాన్ని. ఈయన ద్వారా గొప్ప కార్యాలు, ఘనకార్యాలు ఎన్నెన్నో చేపించాడు. ఇవన్నీ చేసినప్పుడు అడుగు అడుగునా దావీదుకు సహాయం చేసింది దేవుడు కాదు. మందసం తీసుకురావాలని బయలుదేరి
అవమానంతో వెనుదిరిగినప్పుడు దేవుడు కాదా దావీదును మళ్ళా బలపరిచి మందసం తీసుకెళ్లేలా చేసి ఆ మందసాన్ని ఆ యెరూషలేములో సరైన స్థలంలో పెట్టి ఆరాధించినప్పుడు కాదా నిత్య నిబంధన ఆయనతో చేసింది. అంతేనండి, నిత్య నిబంధన చేసి నీలో నుండి రాజులు ఉండకుండా మానరు, నీలో నుండి రాజ్య పరిపాలన చేస్తానని, ఆయన వస్తాడని, రాజ్యంలో స్థిరపరుస్తానని. అంతేనండి. దావీదు అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు చేసిన నిబంధనలు, దేవుడు చేసిన కృపలు, దేవుడిచ్చిన కనికరం, ఇవన్నీ వాత్సల్యం, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడట స్తుతించకుండా, అందుకే ఈ కీర్తనలన్నీ అయ్యే నిండిపోయినాయి. కీర్తన గ్రంథం అంతా నింపేశాడు. ఈ కార్యాలన్నీ గుర్తు చేసుకొని బాధల్లో రాశాడు, కష్టాల్లో రాశాడు, సమస్యల్లో రాశాడు, సంతోషంగా ఉన్నప్పుడు రాశాడు, గంతులు వేసినప్పుడు రాశాడు, చచ్చిపోయేటప్పుడు చివరిలో కూడా కీర్తన రాసి, ప్రభువా నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను, నేనేమైనానో యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అర్థమవుతుందండి? ఇలాంటి జీవితం మనం కూడా జీవించగలిగితే, ఇలాంటి భక్తిని మనం అలవర్చుకోగలిగితే మన జీవితాలు కూడా దావీదు వలె ఫలభరితంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా మనం కూడా నిలబడతాం. అదవుతుందండి. ఆ స్తుతించడం వల్ల, కీర్తించడం వల్ల, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల మన జీవితాలు మారిపోతాయి. అందుకే అంటున్నాడు కదా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెల్లిస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. చెల్లిస్తున్నావా? చెల్లించావా? చెప్పగలవా చెయ్యెత్తి? నేను ఇప్పటివరకు నా జీవితంలో దేవుడు చేసిన అన్ని ప్రతిదీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎన్నిసార్లు చెల్లిస్తే, ఎన్ని కోటాను కోట్ల స్తుతులు చెల్లించినా కూడా ఆయన రుణం తీర్చలేదు. ఒకసారి ఏదో చెల్లించేసి గుర్తు తెచ్చుకొని అమ్మయ్య అయిపోయింది అనుకోవడానికి లేదు. జీవితాంతము, బ్రతికినంత కాలము స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అర్థమవుతుందండి? చేసిన ప్రతి మేలుకి డబ్బు ఇవ్వగలవా? కోట్లు ఇవ్వగలవా? ఆస్తులు ఇవ్వగలవా? ఆయనకి ఇచ్చిన దానికి వెళ్ళ చెల్లించగలవా? నువ్వు ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏమీ కోరుకోవట్లేదు. విరిగి నలిగిన హృదయముతో ఆయన స్తుతించడమే ఆయన కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. అర్థమవుతుందండి? ఆ బలి అర్పణ దేవునికి ఇచ్చే వారంగా మనం ఉండాలి. దావీదు అడుగడుగున దేవునికి అలాంటి బలులు చెల్లించేవాడు, అలాంటి నైవేద్యాలు చెల్లించేవాడు, అలాంటి హృదయ అర్పణ చేసేవాడు. కాబట్టి మనం కూడా ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. కష్టం వచ్చిన, సంతోషం ఉన్నప్పుడే కాదు, దేవుడు దీవించినప్పుడే కాదు, దేవుడు మేలు చేసినప్పుడే కాదు, దేవుడు ఉపకారాలు చేసినప్పుడే కాదు, కానీ ఏదున్నా ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన అని ఎరిగి, సాతాను పెట్టే ముచ్చులోకి, మాయలోకి పడిపోకుండా, మబ్బులోకి వెళ్ళిపోకుండా మత్తు వదిలి, క్షేమం ఇచ్చిన దేవుణ్ణి, సంతోషం ఇచ్చిన దేవుణ్ణి, ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి, ఇంకా సజీవంగా ఉంచిన దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడవు.